Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Volga video for 17 million. మ్యాటర్ ఒక రేంజ్ తర్వాత మాటలు ఉండవని రజనీకాంత్ చెప్పాడు. బట్ ఒక రేంజ్ తర్వాత ఇంకో రేంజ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోతుంది స్వీటీ. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా. అసలు యాక్షన్ సీక్వెన్స్ అయితే మామూలుగా లేవు. అనుష్కని ఇది ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ వీళ్ళంతా జెంట్స్ ఎట్లా చేస్తారో ఆ రేంజ్ లో చేసింది యాక్షన్ సీక్వెన్సెస్. ఒకటి తన ఐస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఇంటెన్స్ కానీ అసలు మామూలుగా లేదు. నేనైతే కళ్ళ ముందు కాటేరమ్మ తాండవం ఆడినట్టు అనిపించింది నాకు. అసలు ఆ తాండవానికి నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది. సలార్లో కాటేరమ్మ విగ్రహాన్ని చూపించారు. ఇక్కడ మన క్రిష్ ఏం మాయ చేశాడేమో, డైరెక్ట్ కాటేరమ్మని తీసుకొచ్చాడు. ఎలా ఒప్పించాడేమో నాకు తెలీదు. సినిమా అయితే మామూలుగా లేదు. ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది. ఆ టేకింగ్ ఇంకో లెవెల్లో ఉంది. మ్యూజిక్ కానీ మొత్తం అన్ని హైలైట్. ఇప్పుడు అదేమంటారు లేడీ మొన్న కొత్త లేడీ సూపర్ స్టార్ 93 crores అంటున్నారు కదా. 3-4 days లో 100 crores క్రాస్ చేస్తారు సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. My opinion would be biased, but I think everybody should definitely watch it. I loved it. Honestly speaking, I loved it, but I want to see what audience is going to say more. So I'll be eager to watch your videos too. Thank you. ఒక్కొక్క సీన్ లో అసలు క్లాప్స్ లు ఎంత బాగా, ఒక్కొక్క ఫైటింగ్ సీన్ లో అయితే మాకు గూస్ బంప్స్ వచ్చేసింది. ఇలా కూడా చేస్తుందా రోల్ అని ఇప్పుడే మాకు తెలిసింది. అంత బాగుంది. రియల్ గా గంజా అనే కాన్సెప్ట్ లో ఇంత వైలెన్స్ ఉండవలసిందే. చిన్న మూవీకే ఎంతో వైలెన్స్ గా ఉండే దాంట్లో ఈ గంజా అనే కాన్సెప్ట్ ఇంత పెద్ద కాన్సెప్ట్ లో ఇంత వైలెన్స్ ఉన్నా మాకు ఏం అనిపించలేదు. ఎక్కడ బోరింగ్ రాలేదు. చాలా బాగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు అనుష్క అండ్ ఫుల్ టీమ్ క్రూ అందరికి చాలా హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా మంచి మూవీ. ఈ కాలం జనరేషన్ పిల్లలకు దీనికి జోలికి వెళ్ళొద్దు అనే కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది. తను న్యాయం చేసినట్టు చాలా బాగా అనిపించింది. 5 కి 4.5 ఇవ్వచ్చండి. చాలా బాగుంది మూవీ. చాలా బాగా అనిపించింది. అది చాలా న్యాయం చేసింది. చాలా బాగా న్యాయం చేసింది. చాలా బాగుంది. ఆ రివెంజ్ క్యారెక్టర్ లో ఒక్కొక్కరిని అసలు తీసుకున్నప్పుడు చాలా బాగా న్యాయం. ఆ గ్రామ ప్రజల్ని లాస్ట్ కానీ చంపేటప్పుడు మొత్తం చూసేటప్పుడు రిటర్న్ లో ఆమె మొత్తం శవాలుగా పడినప్పుడు అయితే ఆమె న్యాయం అంటే న్యాయం. గూస్ బంప్స్ వచ్చింది అందరికీ. ఆ సీన్ లో తను చంపేటప్పుడు లాస్ట్ కి ఆయన చంపేటప్పుడు విలన్ని వాళ్ళందరి ముఖాలు ఒకసారి చూపించినప్పుడు చాలా ఇదనిపించింది. రియల్ గా చాలా బాగా న్యాయం చేసింది. పిక్చర్ చాలా బాగా తీశారు. హ్యాట్స్ ఆఫ్ మూవీ. డైరెక్టర్ గారి గురించి చెప్పండి. జాగర్ల మూడు గురించి సూపర్. తను యాజ్ యూజువల్ అండి. తను చాలా బాగా చేశారు. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ గంజాయి అనే కాన్సెప్ట్ దీనికి చాలా బాగా ఒక బ్యాడ్ ఇది తీసుకుంటే ఎలా ఇదవుతుందో అది బాగా. విలన్స్ కూడా ఒక డిఫరెంట్ రోల్ అండి. కొత్త ముఖాలు అనిపించింది. మేము ఇంతవరకు ఒక 2-3 విలన్లు చాలా కొత్త ముఖాలు అనిపించి చాలా బాగా చేశారు అందరూ. ఆ సైలెంట్ విలన్లు కూడా ఒక ఫస్ట్ హాఫ్ చనిపోయిన ఆ విలన్ కూడా చాలా సైలెంట్ ఉండుకుంటూ బాగా రోల్ చేశారు. సీనరీస్ అదిరింది. వాటర్ ఫాల్స్ మంచి అడవిలో ఎక్కడ తీసినట్టున్నారు. ఆ ఏం ప్లేస్ నాకు తెలియదు. కాకపోతే వాటర్ ఫాల్స్ సీన్స్, ఆ బ్రిడ్జ్, ఫోటోగ్రఫీ, మొత్తం ఆ విలేజ్ తగలడము అవన్నీ చాలా బాగా. గ్రాఫిక్స్ కానీ చాలా బాగా. అన్ని చాలా బాగా న్యాయం చేశారు. పిక్చర్ చాలా హిట్ అవుతుందని నా ఉద్దేశం. హిట్ అవ్వాలి కూడా. సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ అదిరింది. ఆ రివెంజ్ క్యారెక్టర్ అయితే ఏ ఆడవాళ్ళకి జోలి వచ్చినా ఇదే. మనం ముందు నుంచినైనా పురాల నుంచైనా ఆడవాళ్ళ జోలికి ప్రమోషన్ చేయడంలో కొంత వీక్ గా కనిపిస్తా ఉందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎలా చూస్తాను ఈ టాక్? అంటే మేము వెయిటింగ్ ఫర్ ద మూవీ. వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. సో మూవీ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. పీపుల్ విల్ లవ్ ఇట్. ఇన్ని రోజుల తర్వాత అనుష్క గారిని చూస్తున్నాం. నేను అట్లా చూస్తూ ఉండిపోయా. సో ఇంటర్వెల్స్ అదిరిపోయింది. చంపేశారు కానీ అది కొంచెం బాగా. సో హ్యాపీ, వెరీ హ్యాపీ. చాలా బాగుంది రెస్పాన్స్. మంచి రివ్యూస్ వస్తున్నాయి. సో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఘాటి అమేజింగ్. నేను సినిమా చూసి చెప్తున్నాను, అదిరిపోయింది సినిమా. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. పెట్టింది మా అనుష్క. స్వీటీ ప్రీతిగా చాలా బాగుంది. అనుష్క గారి ఎంట్రీకి అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా క్రిష్ గారు స్లో చేశారు. సెకండ్ హాఫ్ అయితే మన కాటేరమ్మ కోడలు కోస్తది కదా ఆ లెవెల్లో ఉంది. వేరే లెవెల్లో. ఒక వచ్చే రామలంలో ఒక విజయచంద్రని ఎలా చూస్తామో మన అనుష్కని కూడా అలా చూసాం. ఒక రుద్రమ్మదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక అనుష్క అన్నట్లు ఈ ఫిల్మ్ లో ఆపడింది. ఘాటి అంటే ఇది సిటీ పీపుల్స్ కి అర్థం కాదు, మొత్తం ఇది పల్లెటూరు పీపుల్స్ కి అర్థమైంది అన్నట్టు వేరే లెవెల్లో తీశారు. కృష్ణ జాగర్లముడి గారు
ఒక మెట్టు పైకి ఎక్కారనమాట. ఒక గౌతమిపుత్ర శాతకర్ణి, ఒక రుద్రమ్మదేవి, ఇలా తర్వాత ఈ మూవీ తీయడం బాగుంది, నాకైతే నచ్చింది. హైదరాబాద్ వాళ్ళకంటే హైదరాబాద్ లో అంటే అర్థమవుతుంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు గంజా ఎక్కువ ఎక్కడ నడుస్తుంది, హైదరాబాద్ లో స్మగ్లింగ్ అవుతుంది. ఎక్కడ నుండి? ఒడిశా ఆంధ్ర బోర్డర్ నుండి. వాటి గురించి మంచిగా సన్నివేశాలు, యువత ఇలా అటాక్ట్ అవుతున్నారు గంజాయికి అన్నట్లు ఆ సీన్స్ మన హైదరాబాద్ లో చూపెట్టారు. కాబట్టి హైదరాబాద్ నుండి మొత్తం ఇక్కడ హైదరాబాద్ లో ఎవడు పట్టించుకోడు అనమాట. పల్లెటూరు సినిమా గురించి ఏంటంటే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, గంజాయి మత్తుపానికి అలవాటే బానిసవుతున్న ప్రజలకి సెలబ్రిటీలు ఏమైనా సోషల్ మెసేజ్ ఇవ్వండి అంటే ముందుకు ఎవరు వచ్చారు? మన మెగాస్టార్ చిరంజీవి గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు, మన ప్రభాస్ గారు వచ్చారు కదా. అలాగే ఒక డైరెక్టర్ గా కృష్ణ జాగర్లమూడి గారు వచ్చి ఈ మూవీ తీశాడేమో అని నాకు అనిపించింది. దాని గురించి మొత్తం అంటే గంజాయి గురించి ఉంది ఫిల్మ్ అయితే, మొత్తం గంజాయి స్మగ్లింగ్. సమ్మర్ లో అందరు వెళ్తారు ఊటీ, ఈ మూవీలో ఎరగదీసింది మన అనుష్క, ఘాటి ఇచ్చి పడేసింది. అనుష్క గారికి మాస్ కంబ్యాక్, మామూలు కంబ్యాక్ కాదనమాట. నరకటం, ఊచకోత ఇలాంటి ఎలా ఉండే అన్ని ఫైట్లు పెట్టాడు కృష్ణ జాగర్లమూడి గారు. బాగమతిని అయితే మ్యాచ్ చేసింది. అరుంధతి తర్వాత తనకి పడ్డ ఫిల్మ్ ఏమన్నా ఉందంటే ఘాటీనే, ఆ లెవెల్లో ఉంది. బాహుబలి అవన్నీ వేస్ట్. బాహుబలిలో లేడీ వారంటీ గంజాయి పంట పండించి గంజాయి పంటను మోసేవాళ్ళు, ఒక్కొక్కరు గంజాయి తిన్న వాళ్ళంట ఒక్కొక్కరు 150 కిలో 200 కిలోలు మోసేవాళ్ళంట. అది సీన్లో ఉంది. ఒక్కొక్కరు 250 కిలోలు 300 కిలోలు ఒక్కొక్కరు బాడీ చూస్తే రాయిలాగా అవుతుందంట. ఇప్పుడు దెబ్బలు తాకి పుస్తకంతో కాల్చి గన్తో కాల్స్తారు కదా, కాల్చినప్పుడు గంజాయి దాపితే తప్ప అవుతుందంట. ఈ సినిమాలో చెప్తున్నా. గంజాయి కొని తీశారు, అనుకున్నది ఒకటి, భయం లేని చెప్పిన భయం ఇలా ఉన్నది చెప్తున్నా కదా. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. క్రిష్ గారు మీరు చేసింది చాలా బాగుంది. దీనికంటే నాకు హరిహర వీరంబాడు సినిమా చాలా బాగా నచ్చింది. దీనికంటే ఈ సినిమా నాకు అర్థం కాలేదు, ఏం చెప్పాలో అర్థం కాక ఎప్పుడు బయటికి వెళ్దామా ఎప్పుడైపోతుంది అన్నట్టు ఉంది. ఆల్లాడు సినిమా బాగుంది, ఎక్కడ అర్థమైంది అడగమని చెప్పండి ఉన్నానా. అర్థమైంది సీను, అలా సీన్స్ ఏమున్నాయి, ఏం అర్థమైంది మీకు? నాకేం అర్థం కాలేదు. అసలు చెప్తున్నా కదా, అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. నేను అనుష్క గారి యాక్టింగ్ ఒకప్పుడు బాహుబలి 2, బాహుబలి, అరుంధతి అలా ఎక్స్పెక్టేషన్ చేశాను. చెప్తున్నా కదా, టికెట్ దొరికేలేమని చెప్పేసి నేను ఒక 2 days ముందు టికెట్ బుక్ చేసుకున్నా. ఆల్రెడీ 4 hours, 1 hour డీలే, మళ్ళీ 3 hours. ఫస్ట్ హాఫ్ లో హీరో చనిపోతాడు, మొత్తం నడిపించేది హీరోయిన్ మొత్తం ఫైట్లు ఉంటాయి తెలుసా. అనుష్క ఫైట్స్ అబ్బా, పొడుచుకము, గుద్దుకము, నరకము, కాల్చుకము. ఆమెకు ఆల్రెడీ పుస్తకాలు కాల్ చేస్తే పొడిస్తే తీసుకుపోయి గంజాయి దాపించి బతికిస్తారు. ఆ సీన్ తర్వాత గంజాయి దాపించినాక ఉంటుంది చూడు అనుష్క, ఒక్కొక్కరిని పొడుస్తుంటే గూస్ బాంబ్స్. విషయం ఏముంది, గంజాయి అమ్ముకుంటూ బతుకుతుంది. గంజాయితో కూడా గంజాయి సప్లై చేసే వాళ్ళు, గంజాయి పంట పండించి ఘాటీలు అంటే గంజాయి పండించే వాళ్ళు. ఇందులో శీలావతి అనేది పేరు, అనుష్క పేరు. శీలావతి అనేది ఒక నేమ్ కూడా గంజాయి నేమ్. గంజాయి పంటలో ఒక మంచి క్వాలిటీ నెంబర్ 1 గంజాయి అనేది శీలావతి అంటారు. ఆ శీలావతి ఇందులో చింతపండులో కలిపి సప్లై చేయడం కూడా ఉంటుంది. జగపతి బాబు గారి యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి, కానీ ఎక్కడ మ్యూజిక్, కాస్ట్యూమ్స్ అన్ని చాలా బాగున్నాయి, కానీ ఈ సినిమాలో ఎక్కడ స్టోరీ ఏముంది అర్థం కావట్లేదు నాకు. యాక్షన్ సీన్స్ అవి ఎలా ఉన్నాయి? చాలా చూడగలిగావా అవి? ఓకే. మళ్ళీ చాలా రోజుల తర్వాత చూసావు కదా స్క్రీన్ మీద, ఎలా అనిపించారు అనుష్క గారు? ఫుల్ ఎక్సైట్ అయిపోయింది తనైతే. మీకు ఎలా అనిపించింది, స్టోరీ ఎలా అనిపించింది? యాక్చువల్గా ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చాము. సరే అనుష్క మూవీ యాజ్ అ ఫ్యాన్ గానే వచ్చాను. ఫస్ట్ హాఫ్ కొంచెం లిటిల్ బిట్ నేను కూడా మూడ్ ఆఫ్ అయిపోయాను, బట్ తర్వాత సెకండ్ హాఫ్ తర్వాత ఫుల్ కంప్లీట్ గా ఎంజాయ్ చేశాను. బట్ ఆ టాపిక్ మీద అవేర్నెస్ ఏమైనా క్రియేట్ చేశారు ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ కానీ వాళ్ళకి? అది మనం ఎట్లా చెప్పగలుగుతాం బ్రదర్? అంటే స్టోరీలో అలా ఏమైనా కొంచెం గాంజా గురించి కానీ వాటి ఓవరాల్ గా తను ఫైట్ చేసింది ఏంటంటే అగెనెస్ట్ గా ఫస్ట్ సపోర్ట్ చేసినట్టు చేసింది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ అంటే అనుష్కనే హైలైట్, దాంట్లో తన యాక్టింగ్ హైలైట్. ఒక లేడీ వచ్చి ఒక 100 మందిని కొట్టేసాడు అన్న. కంటెంట్ ఏముందంట, నాకు ఘాటీ బతుకులు తీస్తారంట, మారుస్తామంటారు. ఆ బతుకులే మార్చలేదు. అదేవో ఒక
ఘాటీ బతుకులు గంజాయి మోసే బ్యాచ్లు మారుస్తామంటారు. ఆ బతుకులుగా సరిగ్గా కూడా చూపించట్లేదు. అలాగ సినిమా ఘాటీ అంటే నేను ఘాట్ రోడ్లు మారేడుమిల్లి అరకు అట్లా అనుకొని పోయినా కానీ దానికి సంబంధమే లేదు సినిమా. ఎంతసేపు రాజమౌళి మనందరిని పెట్టుకుని అంతేనా? లేదన్న, క్రిష్ తీసినట్టు లేదన్న, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ తీశారు సినిమా. అనుష్క టాపు, సినిమా ఫ్లాపు. ఇంతకు ముందు ఏంటన్నా సినిమా చూసారు? అంత నచ్చలేదు అంటే లేదు 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 ఏదో మన ఇప్పుడు క్రిష్ గారు ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఇందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది అన్న ఒక చిన్న ఎక్స్ప్రెషన్ పెట్టి వచ్చాం కానీ చిన్నది కాదు అసలు 1% కూడా ఆయన సాటిస్ఫై చేయలేదు. ఎక్కడ 1-2 డైలాగ్స్ కొంచెం బాగున్నాయి కానీ ఎక్కడ కూడా ఒక క్రిష్ మార్క్ ఇది కానీ లేదంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కానీ లేదంటే ఒక మంచి గ్రిప్పింగ్ డ్రామా కానీ ఎక్కడా పెట్టలేదు. సెకండ్ హాఫ్ చాలా స్కోప్ ఉన్నా సరే ఎందుకో వాడుకోలేదు అనిపించింది, అంత ఇదైతే లేదు. కాకపోతే ఒక మేజర్ పాజిటివ్ ఏంటంటే చైతన్యరావు గారి యాక్టింగ్, ఆయన యాక్టింగ్ కూడా మ్యూట్ లో పెట్టుకుంటే మనకు నచ్చింది కానీ ఆయన డైలాగ్స్ ఉంటే మాత్రం కంప్లీట్ గా ఆయన ఎందుకో గట్టిగా అరుస్తున్నాడు అన్న ఫీల్ వచ్చింది తప్ప ఇంకెక్కడ అంత ఇది అనిపించలేదు. చెప్పుకోవడానికి పెద్ద ఇదైతే ఏం లేదు. 2 ఇవ్వచ్చు, అది కూడా సెకండ్ హాఫ్ లో విజువల్స్ ఒకటి అండ్ యాక్షన్ బ్లాక్స్ ఒకటి వాటి వల్ల. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Congratulations. Please do subscribe to Volga Videos.